ready to move with another topic that is main elements of population policy in the year 2000. 2000 సంవత్సరానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ఏ సెపరేట్ పాలసీ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ది డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం భారతదేశంలో జనాభా నియంత్రణ చేసేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశితంగా పెట్టుకొని జాతీయ జనాభా విధానం అని ఒకదాన్ని ప్రకటించడం జరిగింది. అండర్ ది నేషనల్ పాపులేషన్ పాలసీ వీఆర్ హ్యావింగ్ సో మెనీ మ్యాటర్స్ టు డిస్కస్ హియర్. In this policy we are having so many matters for the purpose of our discussion. Here the government of India taken 10 years duration as a model period for the purpose of control and qualifying the population or people in the country in the process of attainment or realization of population control, as a result economic development also. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 10 సంవత్సరాలు ప్రామాణిక కాలంగా తీసుకుని మనకిక్కడ జనాభాను నియంత్రణ చేయాలి అని, రాబోయే భావితరాలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. ఈ లక్ష్యాలలో ముఖ్యంగా 3 రకాల లక్ష్యాలను మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇమీడియట్ ఆబ్జెక్టివ్స్, త్వరితగతిన ఉన్నటువంటి ఈ యొక్క లక్ష్యాలు. ఇన్ ది సేమ్ వే మీడియం ఆబ్జెక్టివ్స్, మధ్యకాలిక పరమైనటువంటి లక్ష్యాలు, అండ్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఆల్సో. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ 3 types ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్ త్రూ ఏ న్యూలీ పాలసీ దట్ ఈజ్ ఎమర్జ్డ్ ఇన్ 2000 ఇయర్. 2000 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ యొక్క కొత్త విధానము ద్వారా మనము త్వరితగతిన సాధించవలసినటువంటి లక్ష్యాలను పెట్టాము, మధ్యకాలికంగా సాధించవలసినటువంటి అంశాలను పెట్టాము, దీర్ఘకాలికంగా సాధించవలసినటువంటి అంశాలను కూడా కొన్నిటిని నిర్ణయించుకున్నాము. అవి ఇక్కడ చూద్దాం మనము. ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనల్ పాలసీ 2000. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటింగ్ టు ది పాపులేషన్ కంట్రోల్ ఇన్ ఇండియా లైక్ డెవలపింగ్ ఎకానమీ ఇన్ కంపారిజన్ విత్ డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలకు తోడుగా అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉన్నటువంటి మనలాంటి దేశంలో ఈ యొక్క కార్యక్రమాలను మనం చాలా వేగవంతంగా చేయాలి. అలా వేగవంతంగా చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక విధానాన్ని 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ పాయింట్స్ లైక్ రెడ్యూసింగ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ బిలో 100% ఫర్ 1 lakh లైవ్ బర్త్స్. 1 లక్ష మంది జనాభా కనుక పుట్టినట్టయితే వారిలో ఉన్నటువంటి ఎంఎంఆర్ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ప్రసూతి మరణాల రేటుని మనం 100% తగ్గించవలసిన అవసరం ఉందని WHO కూడా మనకు ఎప్పటి నుంటో చెబుతూనే ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినట్లుగా ప్రసూతి మరణాల రేటును మనం ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ఉండాలి. కానీ వాస్తవానికి ప్రసూతి మరణాల రేటు భారతదేశం లాంటి వెనుకబడిన దేశాల్లో, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో పెరుగుతూనే ఉన్నాయని చెప్పాలి. పట్టణాల్లో మనం ఈ యొక్క లక్ష్యాన్ని ఎప్పుడో చేరుకున్నాము. మనం మాట్లాడుకునేది ప్రత్యేకంగా పట్టణాలను దృష్టిలో పెట్టుకుని కాదు. దిస్ పాయింట్ రిలేటింగ్ టు ది రూరల్ ఎకానమీ, ది రూరల్ ఏరియాస్ విచ్ ఆర్ నాట్ ఫార్ అవే దిస్ పాయింట్. గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి సకాలంలో అందనటువంటి వైద్య సదుపాయాల వల్ల ఎప్పటికీ కూడా ఆ యొక్క ప్రసవ వేదనలో చనిపోయేటువంటి మహిళల యొక్క సంఖ్యను మనం గమనిస్తూ ఉన్నాము. దీనిని కూడా మనము నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందని WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు మనకు నిర్దేశాలు పంపటం అనేది జరిగింది. నెక్స్ట్ పాయింట్, రెడ్యూస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఆల్సో. ది IMR, శిశు మరణాల రేటు బిలో ది 30% ఫర్ 1000 న్యూలీ బర్త్స్. ఎక్కడైతే 1000 మంది శిశువులు కొత్తగా పుడుతూ ఉంటారో, జన్మిస్తూ ఉంటారో, వారిలో కూడా చనిపోయే వారి యొక్క శాతాన్ని 30% మనం తగ్గించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది గ్రామాల్లో ఇంకా సాధించడం జరగలేదు. పట్టణాల్లో మాత్రం మనము ఎప్పుడూ సాధించడం అనేది జరిగింది. పట్టణాల్లో మనం విజయవంతమైనటువంటి తక్కువ కాలంలో గ్రామాల్లో విజయవంతం కాలేకపోతున్నాం.
దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి దృఢమైనటువంటి కారణంగా ఇల్లిటరసీని చెప్పొచ్చు. అలాగే ది కన్వెన్షన్స్ అండ్ సూపర్స్టిషన్స్ విచ్ ఆర్ ఫాలోడ్ బై ది రూరల్ పీపుల్ ఇన్ ఇండియా, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి వ్యవసాయక కుటుంబాలు ఇంకా అనుసరిస్తూనే ఉన్నాయి. తత్ఫలితంగా ఈ వైద్య సదుపాయాలను మనమైతే అందించడానికి సిద్ధంగా ఉన్నా ఈ వైద్య సదుపాయాలను స్వీకరించేటువంటి సముచితమైనటువంటి స్థానంలో ఇంకా కొన్ని సనాతన కుటుంబాలు, వెనుకబడిన కుటుంబాలు, ఆర్థడాక్సికల్ ఫ్యామిలీసు భారతదేశంలో ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ కుటుంబాల యొక్క దృక్పథాల్లో మార్పు వస్తే పట్టణాల్లో వలె గ్రామాల్లో కూడా మనం శిశు మరణాల రేటుని 30% కంటే ఇంకా తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మనం సర్వేలో తెలుసుకున్నటువంటి బహిర్గతమైనటువంటి వాస్తవాలుగా మనకి సర్వేస్ చెప్తున్నాయి. నెక్స్ట్ వన్, టు అచీవ్ 100% డెలివరీస్ ఇన్ హాస్పిటల్స్ అండ్ డిస్పెన్సరీస్ ఓన్లీ. భారతదేశం ఆర్థికంగా వెనుకబడిన వైద్య రంగంలో చాలా వరకు ముందే ఉందని చెప్పాలి. వీఆర్ రెడీ టు ఎంకరేజ్ 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇన్ హాస్పిటల్స్ ఆర్ డిస్పెన్సరీస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ అవర్ లివింగ్ ప్లేసెస్. మనం నివసించేటువంటి ప్రాంతాలకు దగ్గరలో దాదాపుగా కిలోమీటరు లేదా 2 కిలోమీటర్ల రూపంలో మనకు ఏదో ఒక నర్సింగ్ హోమ్ కానీ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ తప్పనిసరిగా మనకు ఉంటుంది. అలాంటి కేంద్రాల్లో నియమితమైనటువంటి ప్రదేశాల్లో మాత్రమే మహిళల యొక్క ప్రసవాలు అనేవి జరగాలి. అంతేకాని పాతకాలంలో లాగా ఒక బామ్మగారి సంరక్షణలో కానీ సీనియర్ ఉమెన్ సంరక్షణలో కానీ ఈ ప్రసవాలు అనేవి జరగకూడదు. ఎట్ ఎనీ టైం ఏదైనా డేంజర్ జరగవచ్చు. దానివల్ల పెద్ద ప్రాణానికి చిన్న ప్రాణానికి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మనం రాబోయే తరాలని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటి నిందలు కానీ అపాయకరమైనటువంటి పరిస్థితులను కానీ మనం అధిగమించాలి అంటే వీ మస్ట్ డెవలప్ ది ఇన్స్టిట్యూషనల్ డెలివరీ పర్సంటేజ్ ఇన్ హాస్పిటల్స్ ఆర్ డిస్పెన్సరీస్ బట్ నాట్ అవర్ లోకల్ ఏరియాస్ అండ్ ఆల్సో ఇన్ అవర్ హోమ్స్. మనం నివసించేటువంటి ఇళ్లల్లో కానీ మనం నివసించేటువంటి పరిసరాల చుట్టుపక్కల కానీ ఇలాంటి ప్రసవాలు జరగకుండా చూడాలి. ఎప్పుడైతే ఈ ప్రసవాలను ఆపగలుగుతామో తల్లికి కానీ బిడ్డకు కానీ మెరుగైనటువంటి ఆరోగ్య సేవలు అందుతాయి. తత్ఫలితంగా వాళ్ళ ఆయు ప్రమాణం పెరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి భవిష్యత్తును కూడా మనము నిర్దేశించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వాలు వారి యొక్క కార్యక్రమాల ద్వారా మనకు అనేక సందర్భాల్లో వెల్లడి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అచీవ్ ఇమ్యూనైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ అగైనెస్ట్ ఆల్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్. ఏవైతే రోగాలు అంటు రోగాలుగా కానీ ఎపిడమిక్స్గా కానీ మనకు సోకుతూ ఉంటాయో, సీజనల్ డిసీజెస్, ప్లేగ్, కలరా, స్మాల్ ఫాక్స్ ఎక్సెట్రా. పోలియో వీఆర్ 100% ఎరాడికేటెడ్ ఇన్ ఇండియా. పోలియో అనేటువంటి ఒక అంగవైకల్యాన్ని భారతీయ సమాజంలో నుంచి మనం పూర్తిగా పారద్రోలడం అనేది జరిగింది. అదేవిధంగా మసూచి వ్యాధి, నీటి వనరుల వల్ల వచ్చేటువంటి ఆ యొక్క కలరా వ్యాధి, ఎలుకల వల్ల ప్రబలేటువంటి ప్లేగు వ్యాధి, ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులను కూడా మనం ప్రబలకుండా మనం గనక నియంత్రణ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకు భవిష్యత్తు తరాలు ఆరోగ్యవంతమైనటువంటి తరాలుగా ఉంటాయి. వీటన్నిటికీ వ్యాక్సిన్స్ మనకు వైద్య రంగంలో అందుబాటులో ఉన్నాయి, టీకా మందులు. వీటన్నిటిని ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా సందర్భాన్ని బట్టి వాడుకున్నట్లయితే వీఆర్ రెడీ టు ప్రివెంట్ ఆల్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ విచ్ ఆర్ ఎంకరేజెస్ ది కమ్యూనికేషన్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ సొసైటీస్. అనేక రకాల సమాజాల మధ్యలో అనేక రకాల వ్యక్తుల మధ్యలో ప్రబలేటువంటి ఈ యొక్క టీకా మందుల వల్ల తగ్గిపోయేటువంటి ఇలాంటి జబ్బులను మనం పూర్తిగా నివారించాలి. ఎప్పుడైతే వీటిని పూర్తిగా నివారిస్తామో ఆటోమేటిక్గా మనకు భవిష్యత్తు తరాలు ఆరోగ్యవంతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జబ్బులన్నిటికీ రోగాలన్నిటికీ కూడా వైద్య రంగంలో మనకి టీకా మందులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూడా మనం ఇలాంటి సేవలు పొందవచ్చును. నెక్స్ట్ వన్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఒకరినొకళ్ళు మాట్లాడటం వల్ల, ఒకరితో ఒకళ్ళు ఉద్యోగాలు చేయడం వల్ల, ఒకరితో ఒకళ్ళు చదువుకోవడం వల్ల, అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చి కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. వీటినే మనము అంటువ్యాధులని చెప్తూ ఉంటామండి. వీటి మీద చాలామంది ప్రజలకు అపోహ ఉంది, అలాగే అవగాహన ఉంది. అండర్స్టాండింగ్ ఏమో అర్బన్ పీపుల్కి ఉంది, అపోహ మూఢనమ్మకాలేమో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి జనాభాల మధ్యలో ఉన్నాయి. ఈ రెండింటిని మనం తొలగించాలి. అపోహ స్థానంలో అండర్స్టాండింగ్నెస్,
క్లియర్ కట్ డెఫినేషన్ కనుక మనం ఇచ్చినట్లయితే అలాంటి మూఢనమ్మకాలు అపోహలు తొలగిపోతాయి. వాళ్ళకు అర్థమయ్యే ఆ యొక్క రీజనల్ లాంగ్వేజెస్ మనకున్నటువంటి ప్రాంతీయ భాషల్లో వాళ్ళకు గనక మనం వివరించగలిగితే మన యొక్క ప్రసంగాలను బట్టి అక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి ప్రజలకు కూడా వీటి మీద అపోహ స్థానంలో అవగాహన అనేది కలుగుతుంది. తత్ఫలితంగా ఇలాంటి రోగాలను కూడా వాళ్ళు తగ్గించుకోవడానికి మందులను వాడుకుంటారు. అలాంటి మందుల వాడకం వల్ల ఇలాంటి రోగాలు జబ్బుల్ని మనం పారద్రోలడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫెసిలిటీస్ ఇంక్రీజ్డ్ ఫర్ సేవ్ అబార్షన్స్ హియర్. We are ready to encourage the abortions which are in the purview of legality. This is the very important point. We are ready to encourage abortions at any cost with legality. న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి అనుమతులు ఉన్న చోట మాత్రమే మనకున్నటువంటి గర్భ విచ్ఛిత్తి అనేది జరగాలి. అంతేగాని సరైనటువంటి న్యాయసమ్మతమైనటువంటి అనుమతులు లేకుండా we must not discourage these type of abortions. వైద్యాధికారులు ముఖ్యంగా మనకున్నటువంటి లేడీ డాక్టర్స్ ఎవరైతే సలహాలు ఇస్తూ ఉంటారో వాళ్ళ సలహాలను మనము పరిగణలోకి తీసుకుని మాత్రమే ఈ యొక్క అబార్షన్స్ని మనం నెలకొల్పాలి, లేకపోతే నిర్వహించాలి. అంతేగాని వాళ్ళ యొక్క అవినీతిపరమైనటువంటి కార్యకలాపాలలో కానీ డబ్బుకు ఆశపడినటువంటి కార్యకలాపాల్లో కానీ ఈ యొక్క రోగులను లేకపోతే ప్రజలను మనం బలి చేసేటువంటి చర్యలను మనం అరికట్టగలగాలి. ఇలాంటి అరికట్టడం జరగాలి అంటే ప్రజల్లో పూర్తి అవగాహన అనేది ఉండాలి. ఇది న్యాయపరమైన పరిధిలోనే జరగాలి కానీ శిశువు యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జరగాలి కానీ వాళ్ళ స్వలాభం కోసం మాత్రం జరగకూడదు. వీ మస్ట్ నాట్ ఎంకరేజ్ ది బర్త్ ఆర్ లైఫ్ ఆఫ్ ది న్యూలీ బోర్న్ బేబీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఫ్రాడ్నెస్ యాక్టివిటీస్ అండ్ కరప్షన్ యాక్టివిటీస్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఇల్లీగాలిటీ. అన్యాయపరమైనటువంటి చట్టానికి దూరంగా ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వీటిని మనం ఎప్పుడూ కూడా ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉండకూడదు. వీఆర్ రెడీ టు ఆపర్చునిటిస్టిక్ ది డాక్టర్స్ అండ్ హెల్త్ అసిస్టెంట్స్ విచ్ ఆర్ ఎంకరేజింగ్ దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. వీఆర్ టేకింగ్ టు ది నోటీస్ ఆఫ్ లీగల్ అథారిటీస్. చట్టపరమైనటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టిలోకి గనక తీసుకెళ్ళినట్టయితే వీరి పట్ల వాళ్ళు సరైనటువంటి నిరోధకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. దాన్ని బట్టి కూడా ఈ యొక్క అబార్షన్స్ను మనకు ఆపేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్, ప్రమోట్ డిలేడ్ మ్యారేజెస్ అమాంగ్ గర్ల్స్ ప్రిఫరబుల్లీ అబౌవ్ 20 years. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ జరిగేటువంటి వివాహాలు ఏవైనా సరే కనీసంలో కనీసం 20 సంవత్సరాల పైన ఉండేటట్టుగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 20 సంవత్సరాల తర్వాత మాత్రమే గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చుట్టాలు కానీ వివాహం యొక్క కార్యక్రమాలను ప్రారంభించాలి. అంతకంటే తక్కువ వయసులో ఉన్నటువంటి పిల్లలకు వివాహాలు చేసేటువంటి కార్యక్రమాలని మనం చేపట్టకుండా ఉండే విధంగా వాళ్ళల్లో అవేర్నెస్, చైతన్యము లేకపోతే అవగాహన అనేది కలిగించాలి. ఎక్కడైనా సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాలు కనుక చేపట్టినట్టయితే కన్సర్న్డ్ అథారిటీస్, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విభాగాలకు మనం గనక సమాచారాన్ని అందిస్తే వాళ్ళే వచ్చి అలాంటి వివాహ కార్యక్రమాలను నిలుపుదీసేటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ ఉంది. సొసైటీలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దీనికి బాధ్యుడే. దీన్ని ఆపవలసినటువంటి బాధ్యత నైతికంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క భుజాల మీద ఉందని మనం గమనించాలి. ఇది ఏదో విపరీతమైనటువంటి చర్యలాగా మనకెందుకులే అనేటువంటి నెగ్లిజెంట్ మ్యాటర్ లాగా మనం వదిలేయడానికి అవకాశం లేదు. దీన్ని కూడా మనము సీరియస్గా ఫాలో చేస్తే కంపల్సరిగా కరెక్ట్ ఏజ్లో వివాహాలు జరుగుతాయి. దానివల్ల రాబోయే భవిష్యత్తు తరాలకి సరైనటువంటి ఆరోగ్యం తల్లిదండ్రుల ద్వారా అందే అవకాశం ఉంటుందని వైద్యాధికారుల చేత మనం ఎప్పుడో తెలుసుకోవటం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, ప్రమోటింగ్ ది స్మాల్ ఫ్యామిలీ నార్మ్ టు అచీవ్ రీప్లేస్మెంట్ లెవెల్స్ ఆఫ్ టోటల్ ఫర్టిలిటీ రేట్స్. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ స్మాల్ ఫ్యామిలీ నార్మ్. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. స్మాల్ ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. వీఆర్ రెడీ టు ఫాలో అండ్ అబ్జర్వ్ అండ్ ఎంకరేజ్ స్మాల్ ఫ్యామిలీ నార్మ్ యాజ్ అవర్ ప్రైమరీ డ్యూటీ. ఒక ప్రాథమిక విధిలాగా చిన్న కుటుంబం అనేటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి, నిరక్షరాస్యులైనటువంటి జనాభాలోకి ప్రతి ఒక్క పౌరుడు కూడా తీసుకెళ్ళాలి. వీఆర్ రెడీ టు ఫాలో స్మాల్ ఫ్యామిలీ నార్మ్ ఎట్ అవర్ గ్రేటర్ లెవెల్ టు ఎంకరేజ్ ది సొసైటీ ఇన్ ఏ హెల్త్ఫుల్ సొసైటీ. ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోవాలన్నా, ఇలాంటి సమాజాన్ని మనం ప్రోత్సహించాలి అన్నా చిన్న కుటుంబం అనేటువంటి సూత్రాన్ని మనందరం కూడా ప్రోత్సహించాలి. దీని మీద ప్రచారాలు కూడా చేయాల్సిన బాధ్యత ప్రతి
యువత మీద పౌరుల మీద ఉందని మనం తప్పక గుర్తించాలి. ఇది కూడా ఒక రకమైనటువంటి దేశ సేవ లాంటిదే. ఈ సేవ డబ్బుతో సంబంధం లేకుండా మన యొక్క విద్యనే ప్రమాణంగా పెట్టుకుని కూడా చేయడానికి అవకాశం ఉందని అందరూ విద్యావంతులు యువత గమనించవలసిందిగా ప్రభుత్వాలు ప్రార్థిస్తూనే ఉన్నాయి. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ వన్ కన్క్లూజన్ పాయింట్. ది నేషనల్ కమిషన్ ఆఫ్ పాపులేషన్ విల్ రివ్యూ ది implementation of the national policy in due time. Why we are mentioning due time here? In introduction part we are already observed, here we are taking 10 years duration as a model period for the purpose of controlling of population explosion in India. భారతదేశంలో వచ్చినటువంటి కొత్త జాతీయ జనాభా విధానం ద్వారా 10 సంవత్సరాల కాలాన్ని మనం ప్రామాణికంగా తీసుకున్నామని పరిచయంలో ఈ టాపిక్ బిగిన్ చేసినప్పుడు మనం గమనించామండి. ఈ 10 సంవత్సరాల కాలంలోనే మనం ఈ యొక్క పాయింట్స్ అన్నింటినీ కూడా కార్యరూపంలోకి లేదా ఆచరణలోకి తీసుకొచ్చినట్లయితే జనాభా విధానంలో చాలా వరకు మనం సక్సెస్ అయినట్టే లెక్క. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇన్ కంక్లూజన్ ఆస్పెక్ట్ వీఆర్ యూజ్డ్ ది వర్డ్ లైక్ డ్యూ. ఒక నిర్ణీత సమయాన్ని మనం ఇక్కడ నిర్ణయించుకున్నాం కాబట్టి అది 2000 నుంచి 2010 వరకు కాబట్టి ఇక్కడ మనము ముగింపులో ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్ని ఇక్కడ వాడటం జరిగింది. దీంట్లో మనం 70% సక్సెస్ అయ్యామని ఆల్రెడీ జనాభా శాస్త్రవేత్తలు, డెమోగ్రాఫర్స్ కానీ ఆర్థికవేత్తలు కానీ వాళ్ళ యొక్క నివేదికల్లో పేర్కొనడం జరిగింది. ఈ పాపులేషన్ కంట్రోల్కి సంబంధించి మనం ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చర్యలు కూడా మనందరం ప్రిఫరబుల్గా పాత్ర వహించి కనుక తీసుకున్నట్లయితే మనము వీటిలో ముందుకెళ్ళొచ్చు. మన యొక్క డ్రీమ్ లైక్ ప్రాబ్లం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అదే పాపులేషన్ రిడక్షన్ అనేది చాలా త్వరితగతిన జరుగుతుంది. In our next class, I am going to discuss about human resources. So far we are discussed about population, causes of high birth rate, measures to control population and population policy 2000. Okay, thank you.